చందమామ కథ. నవ్వితే నవరత్నాలు. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒకటి కూతురు బిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చెండి, కొడుకు బిడ్డ పేరు గౌరి. గౌరి చక్కటి చుక్క, కానీ అవ్వ ప్రాణమంతా చెండి మీదనే. గౌరి పొడ అంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరి చేతనే చేయించేది. ఒక రోజున గౌరి బావికి నీళ్లకు పోయింది. అక్కడికి ఒక దేవకన్య ముసలమ్మ రూపంలో వచ్చి, అమ్మా అమ్మా, దప్పికగా ఉంది, కాసిన్ని నీళ్లు పోయమ్మా అని అడిగింది. గౌరి, అలాగే పోస్తానవ్వా, ఉండు అని బిందె తీసుకెళ్లి అవ్వకి నీళ్లు పోసింది. అవ్వ సంతోషించింది. అమ్మా, నువ్వు మంచి పిల్లవి, నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది. ఇక నువ్వు నవ్వావా, నవరత్నాలు రాలుతాయి అని దీవించింది. గౌరి ఇంటికి చేరేసరికి ఆ రోజు కంటే కొంచెం ఆలస్యమైంది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వా అవ్వా, నాకు బావి దగ్గర ఒక ముసలమ్మ కనపడి మంచినీళ్లు పోయమంది, పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరి. గౌరి ఈ మాటలు అంటం ఏంటి, నోట్లోంచి మాణిక్యాలు టపటపా రావటం ఏంటి, ఒక్క మాటగా జరిగిపోయాయి. అవ్వకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి తల్లి, మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి, ఇది నిజమా కళ అని అడిగింది. అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం ఇదే మొదటిసారి. గౌరి బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది. అరే, విచిత్రంగా ఉంది, అయితే మన చెండిని కూడా నీళ్ళకి పంపాలి అని అవ్వ చెండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది. చెండి బిందె చెంబు తీసుకుని వయ్యారంగా నూతికెళ్ళింది. మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలమ్మ వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చెండి కోపంతో, పప దారిద్రపుండ, నేను ఇక్కడికి నీకు ఊరికి నీళ్లు పోయడం రాలేదు. మా గౌరికి ఇచ్చినట్టుగా నాకు ఒక వరం ఇస్తేనే నీకు నీళ్లు పోస్తాను అన్నది. అలాగేనమ్మా, ఆ వరమే నీకిస్తాను, నాకు నీళ్లు పోయి అన్నది ముసలమ్మ. చెండి నీళ్లు తెచ్చి ముసలమ్మ దోసిట్లో పోసింది. చెండికి నీళ్లు పోయడం చేత కాలేదు. ముసలమ్మ ముఖము గుడ్డలు అన్నీ తడిపింది. ముసలమ్మ కోపం వచ్చి, ఓ చెండి, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లోంచి కప్పలు పడతాయి, ఇక నువ్వు నవ్వావా తేళ్లు మండ్రగబ్బలు పాములు పడతాయి అని మాయమైపోయింది. పాపం చెండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగి వచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చెండి జవాబు చెప్పదు. అవ్వ కోపం వచ్చి, దొన్నపోతా, ఎన్నిసార్లు పిలిచినా మాట్లాడవు, నీ నోటి రత్నాలు రాలతాయనా అని పెడి మళ్ళీ 2-3 దెబ్బలేసింది. చెండికి కూడా కోపం వచ్చి, మోసలి ముండా, నన్ను కొడతావా, పైగా బావికి పంపి అంది. చెండి ఈ మాటలు అంటమేంటి, నోట్లోంచి కప్పలు గబగబ పడ్డం ఏంటి, 2 ఒక్కసారి జరిగినాయి. ఇదేంటే అంది అవ్వ. ఇదే ఆ ముసలముండ నాకు ఇచ్చిన వరం అన్నది చెండి. చెండి నోట్లోంచి కప్పలు మళ్ళీ గబగబా పడినాయి. ముసల్దానికి దిగులు పట్టుకుంది, చెండిని ఏం చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు. ఆ పిల్లని చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతను ఏకాయికి ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి, ఫలాని ఊళ్ళో ఫలానింట్లో ఒక చక్కటి పిల్ల ఉంటుంది, నువ్వు పల్లకి నగలు గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయి అన్నాడు. మంత్రి మంచి నగలు గుడ్డలు పల్లకి తీసుకుని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషం వేసింది, కానీ దానికి ఒక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చెండిని పంపితే తన పీడ వదులుతుందనుకొని రాజుగారు పంపిన గుడ్డలు చెండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చెండిని పల్లకెక్కించింది. పల్లకెక్కించాక చెండి చెవిలో, జాగ్రత్త, పెళ్ళయిందాకా మాట్లాడమాక, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చెండిని పల్లకిలో రాజుగారి దగ్గర తీసుకొచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు జరిగినాయి. చెండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే జరిపింది. కానీ పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు. చెండి మర్చిపోయి అన్నది, అలా అంటమేంటి, నోట్లోంచి కప్పలు పడ్డమేంటి, ఒక్క మాట జరిగినాయి. చెండికి ఇది చూసేసరికి నవ్వొచ్చింది. పకపకా నవ్వింది. ఇంకే తేళ్లు పాములు మండ్రగబ్బలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజు కొడుక్కి కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి ఎకాయికిని చెండి అవ్వ దగ్గరికి పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల పుట్ట దగ్గర కూర్చొని మెక్కుతున్నది. అక్కడే గౌరి కూడా వంట పనులు చేస్తున్నది. రాజు కొడుక్కి గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగాడు గౌరిని. నేను కూడా మా అవ్వకు ఒక మనవరాలనే అన్నది గౌరి వినయంగా. గౌరి ఈ మాటలనగానే నోటి వెంట రత్నాలు రాలినాయి. అప్పుడు రాజు కొడుక్కి అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దాని మనవరాలని తీసుకెళ్లి బుర్ర కొరిగించి గాడిద నెక్కించి ఊరు చుట్టూ 3 సార్లు తిప్పి ఊరు బయటకు వెళ్ళగొట్టు అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. గౌరి నవ్వటం ఏంటి, నవరత్నాలు రాలటం ఏంటి ఒక్కసారి జరిగినాయి.
గౌరీ అవ్వను చెండిని వదిలిపెట్టమని బతిమాలింది. రాజు కొడుకు గౌరీ మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు. గౌరీ రాజు కొడుకు 100 ఏళ్లు బతికి హాయిగా రాజ్యమేలారు.